నింగి సూర్య చంద్రులెవరి సొత్తురా ఈ భూమి మీది మనుషులందరొక్కటేనురా క్షణభరితమైన జీవయాత్రలో గోదారి వరదలా పొంగాలి సోదరా ప్రతి పేదవాడి గుండెలోన సామ్యవాదమే తెలిసి ప్రతిఘటించు సత్యమై ప్రతిధ్వనించు విప్లవాగ్ని జ్వాలవై జ్వలించు సోదరా అవతరించు కథన వ్యూహమే రచించి ధనమదాంధ శక్తుల నిర్జించు సోదరా ప్రతిఘటించు సత్యమై ప్రతిధ్వనించు విప్లవాగ్ని జ్వాలవై జ్వలించు సోదరా అవతరించు కథన వ్యూహమే రచించి ధనమదాంధ శక్తుల నిర్జించు సోదరా ఇది ప్రళయ నృత్యహేళా పేరు బి శంకర్రావు అండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు 200,000 మంది రోడ్డు మీదకి రావడానికి కారణము మా యొక్క కడుపు మంటనండి. భవిష్యత్తు లేదు అనే భావనే మమ్మల్ని ఈరోజు ఇలా రోడ్డు పైకి తీసుకొచ్చిందండి. అదేవిధంగా మేము గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే 130,000 మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా 9 డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ ఛానల్ కల్పించింది. అదేవిధంగా తదుపరి క్యాడర్ కూడా ప్రమోషన్ పొందారు. ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఇంజనీరింగ్ మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి. అందువల్ల ఈ రోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఎంతో మందిని గౌరవనీయుల పెద్దల్ని మినిస్టర్ని మా సమస్యని రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు మేము ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నామో అన్ని డిపార్ట్మెంట్ల పెద్దలను కూడా పిలిపించి ఇలా ప్రమోషన్ ఛానల్ ఇప్పించండి అని చెప్పినప్పటికీ కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే నోడల్ ఆఫీసర్ ఈఎన్సీ గారు ఉన్నారో ఆయన మాత్రం కాసింత చలనం కూడా లేకుండా ఈ 9,000 మంది ఇంజనీర్స్ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చూస్తున్నారండి. ఏ రోజు కలిసినా ఏ రోజు మేము ప్రమోషన్ ఛానల్ గురించి మాట్లాడినా అంతా మీ భవిష్యత్తే. 6 సంవత్సరాల నుంచి ఏదండి మాకు ఇచ్చిన భవిష్యత్తు అని మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాం సార్. ఏది మీరు ఇచ్చిన భవిష్యత్తుని మాకు చూపించండి. ఇంట్లో మీ పిల్లలు ఉంటే మీరు ఇలాగే చేస్తారా? 2,000 మంది భవిష్యత్తుని మీరు ఇలాగే ప్రశ్నార్థకంగా ఉంచుతారా అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ప్రధాన డిమాండ్ మేము ఒకటే చెప్తున్నామండి. 1 డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది మా ప్రధాన డిమాండ్. అసలు ఎందుకు 1 డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే నినాదం వచ్చిందంటే ఈ గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సుమారు 9 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారండి. నేనే ఉన్నాను. ఒకవేళ సీసీ రోడ్ పని అయితే సీసీ రోడ్ వరకు దగ్గరికి వెళ్తాను. ఆలోగా ఆర్డబ్ల్యూజేఐ గారు కాల్ చేస్తారు. ఆర్డబ్ల్యూజేఐ గారు కాల్ చేసేలాగా హౌసింగ్ ఏఐ గారు కాల్ చేస్తారు. హౌసింగ్ ఏఐ గారు కాల్ చేసేలాగా నాడినేడి అప్పట్లో నాడినేడి గారు అలా నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ కాల్ చేస్తే మేము ఎక్కడ పని చేయాలి? మేము ఏ విధమైన నాణ్యత ఇవ్వాలి? భవిష్యత్తులో మేము ఇంజనీర్ ఎలా అనిపించుకుంటాం? మాకు వచ్చిన రికవరీస్ ఎవరు కడతారు? హౌసింగ్ ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నెంబర్ ఆఫ్ హౌసింగ్ పేదలకు బిల్లు పెట్టాలి. ఈలోగా అక్కడ సీసీ రోడ్ పల్లి పండుగను ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తెచ్చింది. అటువంటిప్పుడు కూడా మేము ఏం చెప్పామంటే ఈ పల్లి పండుగ కార్యక్రమం జరిగినప్పుడు కూడా మాకు ఇవ్వండి సార్, కొంచెం ఓన్లీ ఇంజనీరింగ్ చూసేటట్టు చూడండి అని అడిగాం. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కనీసం ఏజెన్సీ గారు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మినిస్టర్ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థనతో. మమ్మల్ని ఆ 10th క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి, అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము, వర్క్ ప్రెషర్ బాగా ఉంది, ఇలాంటి ఇంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని 8 ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయండి, అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని విలీనం చేయండి, 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కి ప్రతిసారి అభ్యర్థన చేశామండి. గత ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది. మమ్మల్ని పిఆర్ కి కొంతమందిని అటాచ్ చేయండి, ఆర్డబ్ల్యూఎస్ కి కొంతమంది అటాచ్ చేయండి, అలాగే హౌసింగ్ కి కొంతమంది అటాచ్ చేయండి అని చెప్పేసి ఇలాగ అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని అటాచ్ చేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా మాకు
జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మాకు రేషనలైజేషన్ పరిధిలో ఎటువంటి ఇది చూపించలేదండి. మాకు ప్రమోషన్ ఛానల్ కూడా ఇది ఇలా ఉంటుందని చెప్పేసి మాకు చూపించలేదు. మాకు ఒక మీటింగ్ మినిట్స్ అయితే షేర్ చేశారు, కానీ మా ప్రమోషన్ ఇలా ఉంటుందని చెప్పేసి జియో మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. దానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా సార్లు మేము అభ్యర్థించడం జరిగింది, కానీ ఇప్పుడు దాకా దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు సార్. సో మేము చాలా సార్లు అభ్యర్థించుకున్నాం, మా విద్యార్హత ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అని. సార్ మాత్రం మేము 40 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన, గత కోట ప్రభుత్వం ఫామ్ అయిన కాడి నుంచి 40 సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ మాత్రం ఎటువంటి చలనం చూపించలేదు ఫైల్ మూమెంట్ లో. సో మేము అభ్యర్థించేది ఏంటంటే మాకు అన్ని ఉన్న ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయండి, అలాగే మాకు మా విద్యార్హత తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి. ఇది మేము ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లబ్ధి చేకూరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. విడిచిపెట్టిసారు. అందుకని మేము అంటాం ఏంటంటే నినాదం, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక డిపార్ట్మెంట్ ఇవ్వండి, అప్పుడు మేము సక్రమంగా చేసుకోగలం. ఎందుకంటే మీకు ఇంకా కష్టమేం కాదు. ఒక మండలంలో 20 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, 5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక్కో డిపార్ట్మెంట్ 4-5 ఇవ్వండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, పని చేయించుకోండి, చక్కగా అవుతుంది. అదేవిధంగా రేషనలైజేషన్ ప్రక్రియలో సుమారుగా 7,007 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్ప్లస్ గా చూపించారు. అంటే 15,000 సచివాలయాలకి 7,715 సచివాలయాలు కుదించడం జరిగింది. దానివల్ల మా యొక్క పని భారం 100% పెరుగుతుంది. ఎందుకంటే 2 సచివాలయాలకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు సార్. ఒక సచివాలయం 10 డిపార్ట్మెంట్ చేయడమే కష్టమైతే 2 సచివాలయాలకు ఎలా చేస్తాం? అది ఎలా పాసిబిలిటీ ఉంటుందని మీకు మీడియా ముఖంగా పెద్దలకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే 100% ఒకేసారి పని భారం పెరుగుతుంది. నా మిత్రులు ఎవరైనా మెటర్నిటీ లీవ్లు ఎవరైనా ఉమెన్స్ పెడితే సుమారు 20 పంచాయతీలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేయగలమని మేము అడుగుతున్నాం సార్. మా గొంతు కానీ మా బాధ కానీ మీకు అర్థం కావట్లేదా? ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? ఏమి ఇంతమంది ఇంజనీర్స్ కనిపించట్లేదా? ఇది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మాకు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాం. అందుకనే మా ప్రధాన డిమాండ్ గా చేయమంటున్నాం. ఇంకొక విషయం సార్, డిప్లొమా క్వాలిఫికేషన్ ఒక ఇంజనీర్ ని తీసుకొచ్చి 10వ తరగతి కింద ఎలా పెడతారు సార్? సబార్డినేట్ సర్వీస్ అని ఎందుకు మీరు రిమాండ్ చేయరు? కేటగిరీ 8 లో మమ్మల్ని ఎందుకు పెట్టారు? దాని రీజన్ ఏంటి? ఎవరు మిమ్మల్ని ప్రార్థనించారు? అలా చేయమని మిమ్మల్ని ఎవరు కోరారు? మిమ్మల్ని ఎవరో చెప్తే మీరు చేస్తారని మేము అంటున్నాం. అది మేము ఖండిస్తున్నాం. మా భవిష్యత్ కార్యాచరణ మా యొక్క ఇంజనీర్స్ అందరికీ రేషనలైజ్ చేసి 1 డిపార్ట్మెంట్ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినంత వరకు కూడా ఈ యొక్క కార్యాచరణను ఉపేక్షించాం. తదుపరి కార్యాచరణ మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా మేము వెళ్తాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయుల దృష్టిలో మా బాధను అర్థం చేసుకుని, మరియు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మా బాధను అర్థం చేసుకుని మా యువ ఇంజనీర్స్ ని కాపాడాలని, సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఈ మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నానండి. పేరు పేరున నమస్కారం నుంచి తెలియజేస్తున్నాను సార్. దానికి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ప్రమోషన్ కూడా అడగట్లేదు, ప్రమోషన్ ఛానల్ కల్పించమని చెప్పాము. డిప్లొమా అండ్ బీటెక్ క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళము ఈ బ్లూ ప్రింట్ ఆపరేట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కింద పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి? మా ప్రమోషన్ ఛానల్ 10th క్లాస్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మా క్వాలిఫికేషన్ అయినా డిప్లొమా దగ్గర నుంచి జేటీఓ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్కి వెళ్ళాలా అని మేము అడుగుతుంటే మీకు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఏమీ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని అనగదొక్కాలని ఎంత కిందగా చేస్తే ఒక బంతి కిందకనే పడేపోతే ఎంత పైకి వస్తుంది. అలాగే మనల్ని కింద మనం ప్రభుత్వానికి ఎవరూ వ్యతిరేకం కాదు. మనం ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకి మన గ్రాడ్యుయేట్ లెవెల్ మన విద్యార్థులను గుర్తించి మనకి ఏటీఓ క్యాడర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళే ప్రపోజల్స్ తీసుకొచ్చారు. వాళ్ళే ప్రపోజల్స్ తీసుకొచ్చిన దాన్ని నువ్వు ఒక సంతకం పెట్టి పంపించడానికి ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పటివరకు ఎన్నో కోట్లు కూడా వర్క్ మేము చేసాం. ఎక్కడ కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఇంజనీరింగ్ ఇన్ని కోట్ల పనులు అదే ఒక ఏం చేయాలంటే ఎన్ని కోట్ల లంచాలు తీసుకునే వాళ్ళు, ఎంతమంది కాంట్రాక్టర్లు తీసుకున్నారు. ఒకే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 డిపార్ట్మెంట్ పనులు, 5 డిపార్ట్మెంట్ పనులు, డిపార్ట్మెంట్ కాని పనులు కూడా ఇస్తే మనం చేసాం. ఇన్ టైంలో టార్గెట్ ఇన్ టైంలో ఇస్తే కూడా మనం కంప్లీట్ చేసాం. అంటే స్టఫ్ ఉందని కాబట్టే కదా. సచివాలయంలో కూడా ఏదో నాన్ టెక్నికల్ వర్క్, టెక్నికల్ సంబంధించిన వర్క్ ఉంటే మండలిలో ఎంపీడీఓ సహా అమ్మ టెక్నికల్ స్టాఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు కదా, వాడి చెప్పండి. వాడైతే ప్రతి పని చేయడానికి సచివాలయంలో ది బెస్ట్ స్టాఫ్ క్యాండిడేట్ ఎవరు అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్.
చేయడానికి అర్హుడు. ఏఈ చేయొచ్చు, డిఈ చేయొచ్చు, కానీ ఒక ప్రమోషన్ ఛానల్ ఇవ్వడానికి మాత్రం అనర్హుడు. ఎంత న్యాయం, ఎంతటి అన్యాయం! ఇంతటి తీరని అన్యాయం చేస్తే ఇంకెంతకాలం మనల్ని అనదొక్కుతారు వీళ్ళు. మన ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆధారంగా చేసి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వెళ్ళి రేపటితో అందరూ కూడా రెసిగ్నేషన్ లెటర్స్ ఇవ్వాల్సిందే. ఇరిగేషన్ వర్క్ అయినా, హౌసింగ్ వర్క్ అయినా సరే మేము చెయ్యము. మేము పిఆర్ వర్క్ ఉన్నాము, మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాము. మేము ఒక్క డిపార్ట్మెంట్ వర్కే చేస్తాము. ఇంత మించి మేము పరిదాడి చేయలేము. మిగతా వాళ్ళ ఒక్క డిపార్ట్మెంటే, వన్ డిపార్ట్మెంటే, మరో డిపార్ట్మెంట్ లేదు. సేవ్ యంగ్ ఇంజనీర్, గివ్ ప్రమోషన్ ఛానల్, దట్ ఈస్ అవర్ నినాదం. ప్రమోషన్ ఛానల్ లేకుండా మనల్ని ఎన్నోసార్లు. అలాగే రేషనలైజేషన్ ప్రక్రియ తీసుకొచ్చారు మన ప్రభుత్వం అనేది. ఈ రేషనలైజేషన్ లో 2 సచివాలయాలకి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని చెప్పారు. ఆ ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ వల్ల 9,000 మంది కాస్త 4,000 మంది మిగిలిపోతున్నారు. 4,000 మంది పరిస్థితి ఏంటి? అంత అయోమయ పరిస్థితిలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చే అని సంతోషపడాలో, గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో, మన పోస్ట్ ఉందో లేదో, అసలు ఉంటుందో ఉండదో, రేపు పొద్దున్న ఎక్కడ తీసుకెళ్లి వేస్తారో అని అదే అయోమయ పరిస్థితిలో, గందరగోళ పరిస్థితిలో ఒక అవని పక్షంలో మేమే పిలుచుకొని ముందుండి ఫైల్ పుట్టప్ చేయిస్తాను అని సార్ ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఎక్కడ ఓఎస్డీ గారు మధుసూదన్ గారు, ఇంకొక వైపు వచ్చేసి సెక్రటరేట్లో ఉన్న వెంకటకృష్ణ గారు ఓఎస్డీ గారిని కూడా మీరు వెళ్ళి కలవండి, ఇంకా రేషనలైజేషన్ మీద కానీ వివిధ రకాల మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ మీకు మీ డౌట్స్ అన్నీ అక్కడ క్లియర్ చేస్తారని చెప్పారు. ఇంకొక టీం వచ్చేసి పంచాయతీరాజ్ కమిషనర్ గారు కృష్ణతేజ గారిని కూడా కలవండి అని చెప్పి సారే అపాయింట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు 2 బ్యాచ్లుగా వెళ్ళి మీరు మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. మీ ఫైల్ 100% వారంలో క్లియర్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏమంటే ఈ విషయము డిప్యూటీ సీఎం గారికి కూడా వెళ్ళింది. చాలా ఇష్యూగా ఉన్నట్టు దీన్ని 100% మీరు క్లియర్ చేయాల్సింది అన్నట్టుగా గట్టిగానే చెప్పడం జరిగింది. అది సార్. సూర్య బ్రో ఖచ్చితంగా వీడియోలో వచ్చాడు చూడు. నేను కూడా సూర్య బ్రో ఎల్లింటల్లో నేను ఒక మెంబర్ యాడ్ కావాలా? స్టిల్ మాట్లాడు తర్వాత అన్ని మాట్లాడదాం. ఆడియో యాడ్ చేస్తావు డబ్బింగ్లో. ఆగాగు, నేను సెంటర్ పడని కొట్టలా. ఆన్లోనే ఉంది, ఆన్లోనే ఉందా? కింద ఫోటోలు కావాలంటే నా నెంబర్ నీ కాడ ఉంది వాట్సాప్. నన్ను ఫోటో కొట్టవా? కొట్టినా, నేను ఫోటో కూడా కొట్టినా. కూర్చున్న వాళ్ళ ముందు ఓకే సార్. ఈ 9,000 మంది భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఆ ఫైల్ డిఎస్ఎం డిపార్ట్మెంట్కి కలుగుతారని ఫర్దర్గా మనకు కావాల్సిన ప్రొసీజర్ క్రియేట్ చేయాల్సింది కూడా ఈఎన్సీ వారే. డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏజెన్సీ ఈఎన్సీ వారు. ఇది కొంచెం అట్లా రైట్ రైట్. పట్టుకోండి, అంతా పట్టు.
గట్టిగా వచ్చినారా? అట్లా పో, వీడియోలో వస్తావు, మాట్లాడు. మాట్లాడు బాలయ్య సార్. కవర్ చేస్తున్నా. పోతున్నా అందుకే. సూపర్. ఫైర్ ఉంది వాళ్ళ అందరిని తీస్తున్నాంలే సార్, ఎవరిని మిస్ చేయడం లేదు. సంఖ్యలు విడగొట్టాలని మాట్లాడా, ఊరికి థీమ్ అనేది ఒకటి మాట్లాడా. కొత్త వీడియోలే, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, చేసుకున్న కూడా అన్సబ్స్క్రైబ్. నీ అంకమ్మ రికార్డ్ అవుతుంది. అంత అడల్ట్ కంటెంట్ వాడిది. ఆన్ పేపర్ పైన మాకు పెట్టకపోతే ఏదైతే డిప్లొమా అప్లికేషన్ ఇచ్చావో 13వ తేదీన 16వ తేదీన United Masters in Murders. ఎవరిస్తే బార్కింగ్, నేనరిస్తే